హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైమ్. నేను మీ రాజమహేంద్ర. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఒకసారి ఈ బులెటిన్లో చూద్దాం. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి PMO కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, DIIT ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బార్ లైసెన్స్ల ఫీజును 25 లక్షలకు కుదించడంతో పాటు యువజన పర్యాటక శాఖలో జీవోల రాటిఫికేషన్కు ఆమోదం తెలిపింది. సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. BRS అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భారీ ఉపశమనం లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై నమోదైన రైలు రోకో కేసును హైకోర్టు కొట్టివేసింది. రైలు రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు కేసును కొట్టివేసింది. హైదరాబాద్లో భారీ వర్షం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని GHMC అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద GHMC ఇంజనీరింగ్ అధికారులు వెంటనే నీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. HSIU భూముల వివాదంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భూములు ప్రభుత్వానివేనని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. BRS ప్రభుత్వం కోర్టులోనూ ఆ భూములపై కొట్లాడిందని, ఇప్పుడు HSIU భూమి అని అనడం రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకల్లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందంటూ CID కేసు నమోదు చేసింది. ఈ కేసును తాజాగా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మారిన ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. HSIU భూముల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి పనులు చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదని సూచించింది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని, రాబోయే రోజుల్లో ప్రజలు తమకు తిరిగే అవకాశం కల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు మహేష్ గౌడ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.